భారతదేశంలో ఏదో ఒకటి చేయడానికి బంగ్లాదేశీయులు ప్రయత్నిస్తున్నారు. ఎస్పెషల్లీ మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం రెచ్చిపోయి దాని మీద యుద్ధం చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఈడ్చిపెడితే భారతదేశంలో ఉన్న వాళ్ళందరం కలిసి కట్టగట్టుకుని గాండ్రించి ఉమ్మేస్తే కొట్టుకుపోతుంది బంగ్లాదేశ్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంతవరకు దాన్ని పుట్టించింది, పెంచి పోషించింది మనమే. మన దరిద్రం కొద్దీ అది మన శత్రు దేశమే. అది వాస్తవంగా అయితే కనుక అసలు మొట్టమొదట భారత వ్యతిరేకత లేదా ఇస్లామిక్ పాయింట్ అన్నది పుట్టుకొచ్చింది అక్కడే, ప్రత్యేక దేశం కావాలన్నట్టు. కానీ దాన్ని ఏదో విడదీసి పెట్టాము, దానికి ఏదో లోక కళ్యాణం చేసామని మనం చెప్పుకున్నాం. కానీ వాళ్ళు మొట్టమొదటి నుంచి మనకు వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. కాబట్టి అక్కడ ఉన్న పాలకులు మనకు సపోర్ట్గా ఉండటం వల్ల కొంతవరకు కంఫర్ట్ అయ్యి. అయితే ఇప్పుడు ఆ డ్రోన్ల దళాలు కావచ్చు, లేకపోతే మొన్న మానస టెంపుల్ అస్సాం దగ్గర వచ్చి యువతలకు రావడం కావచ్చు. ఇప్పుడు ఆ టైంలో కనుక వాళ్ళ సైనికులు మనం కాల్చి చంపామనుకోండి, ఎందుకంటే సరిహద్దులు దాటి వచ్చారు, వెంటనే యుద్ధం బిగినైందంటే కనుక ఇది వాళ్ళు సైన్యం అంతా దాడులకు వస్తుంది. వాళ్ళు దాడులకు వస్తే మనం చూస్తూ కూర్చుంటాం, రివర్స్ అటాక్ చేయమంటాం. అదిగో చూసారా యుద్ధం. దాంతో బంగ్లాదేశ్కి అనుకూలంగా పాకిస్తాన్, తద్వారా మనల్ని యుద్ధంలోకి లాగడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు రష్యా ఒక ఆర్థికంగా స్థిరత్వం వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని యుద్ధం వైపుకి లాగారు, ఉక్రెయిన్ రెచ్చగొట్టి. ఇప్పుడు ఆ యుద్ధం కారణంగా రష్యా లక్షలాది మందిని కోల్పోయింది, ఆస్తుల పరంగా చాలా ధ్వంసమైంది, ఆ కారణంగా ఇబ్బంది పడుతుంది. అట్లాంటి పరిస్థితి భారత్కి సృష్టిస్తే రాబోయేటటువంటి రోజుల్లో దెబ్బకొట్టచ్చు అన్నది సోరోస్ టీం ప్లాన్. అందుకనే సోరోస్ టీం డబ్బులతో పుట్టి పెరిగినటువంటి వాడైనటువంటి యోనస్ని బంగ్లాదేశ్ పంపించి తద్వారా ఈ రెచ్చగొట్టుడు యాక్టివిటీ చేస్తుంది. ఎలర్ట్గా ఉండాల్సిన టైం మనకి.